కాప్రా మున్సిపాలిటీలో జవహర్ నగర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ రామ్కి గ్రూప్ నడుపుతున్నటువంటి డంపింగ్ యార్డ్ లో సంఘం పెట్టుకుని యూనియన్ పెట్టుకుని గత 2-3 సంవత్సరాల నుంచి వేతన ఒప్పందం చేయాలని చెప్పేసి యాజమాన్యానికి చార్టర్ ఆఫ్ డిమాండ్ కార్మికుల కోరికల పత్రాన్ని ఇచ్చినా కూడా యాజమాన్యం చర్చల పేరుతోటి ఇప్పటికీ చాలా ఆలస్యం చేసింది. ఈ ఆలస్యాన్ని జీర్ణించుకోలేక కార్మికులందరూ తమ కోపాన్ని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మేనేజ్మెంట్ దిగి వచ్చి చర్చలు చేయాలని చెప్పేసి మేము సిఐటి డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి HIMSW, CNT ఎంప్లాయీస్ యూనియన్ అందరు వర్కర్స్ అందరూ కూడా దాదాపు 15 నెలల నుంచి చార్టర్ ఆఫ్ డిమాండ్ మీద చర్చలు జరిగినాయి. లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర చర్చలు జరిగినాయి. అయినా మేనేజ్మెంట్ దిగి రాలేదు, మొండికేసింది, మొండి వైఖరిని అవలంబిస్తుంది. అందుకని ఈ మొండి వైఖరికి నిరసనగా ఇవాళ రేపు 2 రోజుల పాటు టోకెన్ సమ్మెకు 48 గంటల టోకెన్ సమ్మెకు పిలుపునిచ్చినాం. మేనేజ్మెంట్ కు ఇప్పటికే లెటర్ ఇచ్చినాం. పోలీసు వారికి కూడా ఓపిక పట్టాలని చెప్పినాం. ఇప్పటికైనా 48 గంటల తర్వాత మేనేజ్మెంట్ దిగొచ్చి సామరస్యంగా చర్చలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. లేని పక్షంలో ఈ సమ్మె యథావిధిగా కొనసాగిస్తుంది. మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి. ధరలు పెరుగుతున్నాయి విపరీతంగా, కార్మికుల జీతాలు పెరుగుతలేవు. అందుకని కార్మికుల జీతాలు చట్టం ప్రకారం పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేనేజ్మెంట్ లొసుగులు ఏమేమి ఉన్నాయో మొత్తం కార్మిక వర్గానికి తెలుసు. మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బట్టబయలు చేస్తాం. ఇప్పటికైనా మేనేజ్మెంట్ దిగొచ్చి సామరస్యంగా చర్చల ద్వారా వేతన ఒప్పందాన్ని వెంటనే పూర్తి చేయాలని CITU డిమాండ్ చేస్తుంది.